నమస్కారం. సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో టీడీపీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ యువగళం పేరుతో 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసే ప్రజల సమస్యల కోసం పోరాడిన నాయకుడు నారా లోకేష్ అని కొనియాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగయ్యాయని, పేద విద్యార్థుల కోసం కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని తిరిగి ప్రారంభించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పట్టణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 4000 కిలోమీటర్ల మహాపాదయాత్ర చేసి ప్రజల పడుతున్న కష్ట సుఖాలు తెలుసుకొని అధికారంలో వచ్చిన వెంటనే విద్యార్థుల కోసం అయితే ముఖ్యంగా అనేక కార్యక్రమాలు, ఏదైతే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజనం పథకం ఏదైతే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఎత్తేసిందో అదొక దాని యొక్కని యథావిధిగా మళ్ళా పేద బిడ్డలు విద్య చదువుకుంటా వాళ్ళకుండే మధ్యాహ్న భోజన పథకాన్ని ఎత్తేయడం తప్పని చెప్పేసి దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. జగన్ చేసిన ఫీజు బకాయిలు అటేబిటి కాలేజీ యాజమాన్యాల్లో బాపట్ల జిల్లా చీరాలలోని ఎన్ఆర్ఎన్పిఎం హై స్కూల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతిని ఘనంగా నిర్వహించారు. వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా 60 మంది పేదలకు దుప్పట్లు, బిస్కెట్లు పంపిణీ చేయగా వసంత పంచమి సందర్భంగా సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే 10వ తరగతి విద్యార్థులకు పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. మరి మండపం కూడా 80,000 రూపాయలు ఖర్చుతో నిర్మించాం. ఈరోజు వసంత పంచమి, సరస్వతి అమ్మవారికి పవిత్రమైన రోజు. ఈరోజు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించి అక్కడ పెన్నులు పెట్టి అమ్మవారి సమక్షంలో పూజలు జరిపించి ఆ పెన్నులు మీకు బహుకరించడానికి మేము వచ్చాము. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆయన స్వాతంత్ర సమర యోధుడు, సాయుధ పోరాట వీరుడు. ఆయన 129వ జయంతి సందర్భంగా ఈరోజు ఎన్ఆర్ఎన్పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. వారి గురించి 4 మాటలు చెప్పుకుందాం. వారు 1897 జనవరి 23వ తారీఖున జానకీనాథ్ బోస్ ప్రభావతి దంపతులకు 9వ సంతానంగా జన్మించడం జరిగింది. వారికి మొత్తం 14 మంది సంతానం. ఈయన 9వ వాడు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని 19వ వార్డులో జరిగిన బాలికపై అత్యాచార ఘటనపై ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ స్పందించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆయన ఈ ఘటన అత్యంత బాధాకరమని, ఇలాంటి అమానుష ఘటనలు మళ్లీ జరగకూడదన్నారు. బాధిత కుటుంబానికి పార్టీ శ్రేణులతో కలిసి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈరోజు ప్రభుత్వం ఎందుకంటే ఊహించని సంఘటన, బాధితురాలి కుటుంబానికి సహాయంగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు 3 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో ఉన్న అరాచకం కానీ దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇవాళ కూడా కొనసాగించాలని ఎవరన్నా అనుకుంటే వాటికి ఫుల్ స్టాప్ పెట్టడం మంచిది. లా అండ్ ఆర్డర్కి సంబంధించి కానీ, లేదా మాకు బలం ఉందని బలహీనుల మీద దౌర్జన్యం చేసే విధానం కానీ, రాజకీయ పార్టీల ముసుగులో, రాజకీయ నాయకుల ముసుగులో ప్రజల మీద దౌర్జన్యం చేయాలనే ఆలోచన కానీ ఉంటే వాటిని దయచేసి విరమించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోని జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం మూసి ఉండటంపై ఆందోళన వ్యక్తమైంది. బావుపురి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు, జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగున ఆదిశేషు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే ఏర్పాటు చేసిన దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం నిర్ణీత రోజుల్లో పనిచేయకపోవడం వల్ల దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అలాగే ప్రతి నెల 4వ శుక్రవారం ఉదయం 10 గంటలకు జరగాల్సిన దివ్యాంగుల ప్రజా సమస్యల పరిష్కార వేదికను సాయంత్రానికి మాత్రం అన్యాయమన్నారు. ఈ విషయాలను జిల్లా గౌరవ కలెక్టర్ వినోద్ కుమార్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జన సైనికులుగా పనిచేస్తున్నాను. అదేవిధంగా గతంలో మరి బాపట్ల జిల్లా కలెక్టర్గా పనిచేసిన వెంకట మురళి గారికి అనేక మార్లు కూడా మేము వినతి పత్రం ఇచ్చి మరి బాపట్ల
జిల్లాలో దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయము వారానికి 3 రోజులు ఇక్కడ ఏర్పాటు చేయమని చెప్పి మేము తెలియజేసి ఉన్నాం. ఆ రోజు మరి యువ నాయకుడు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కర్లపాలెం మండలంలో యువత కోలాహలం నెలకొంది. కర్లపాలెం మండలం హైలాండ్ సెంటర్ వద్ద నిర్వహించిన జన్మదిన వేడుకలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని యువకులు భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ యువకులతో కలిసి ర్యాలీలో పాల్గొని వేడుకలకు మరింత ఉత్సాహం నింపారు. యువత ఉత్సాహభరిత నినాదాలతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బాపట్ల జిల్లా చీరాలపట్నంలో వీధి కుక్కల సంచారం తీవ్రంగా మారింది. ప్రధాన రహదారులు వీధుల్లో మూకలుగా తిరుగుతున్న కుక్కలు వాహనదారులపై దాడులకు యత్నించడంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనాలపై దాడులు పెరగడంతో ప్రమాదాల ముప్పు ఏర్పడుతుందని, ఈ సమస్యపై చీరాల మున్సిపాలిటీ అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని ప్రజల భద్రతను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు. క్యాటరింగ్ బిల్లుల మంజూరుకు లంచం డిమాండ్ చేసిన డిఆర్ఓ మురళి 3 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ ఏసీబీకి చిక్కారు. 26 లక్షల విలువైన క్యాటరింగ్ బిల్లు మంజూరుకు లంచం కోరినట్లు బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేయగా, ఫిర్యాదు మేరకు అధికారులు పక్కా ప్రణాళికతో దాడులు చేపట్టారు. కలెక్టర్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ పట్టుబడుతుందో ఈ ఘటన తీవ్రంగా సంచలనంగా మారింది. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపడుతున్నారు. కంప్లైంట్ నుంచి తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ 3 లక్షల లంచం అనేది ఆయన 2023లో హెచ్సిఎం ప్రోగ్రామ్ సంబంధించి ఒక ఫౌండేషన్ లేయింగ్ ప్రోగ్రామ్ సంబంధించి లంచ్ పార్సల్స్ ఒక 41,500 సుమారుగా అన్ని పార్సల్స్ గాను 37 lakhs